హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆయుష్మాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. పిఎంజేఏవై అనే స్కీమ్ కింద మనకు వస్తుందన్నమాట ఆయుష్మాన్ కార్డు. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాము. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చేస్తారు. మొదటగా మీరు ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది చూడండి, బెనిఫిషరీ ఆపరేటర్. మనము బెనిఫిషరీ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి మీరు. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఆధార్తో లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన వెరిఫై అనేది హైలైట్ అవుతుంది. అది ఒకసారి క్లిక్ చేస్తే మీకు మొబైల్కి ఓటీపీ అనేది ఒకటి వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అని కనిపిస్తుంది చూడండి, ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ అనేది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన స్కీమ్ అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకు పిఎంజేఏవై ఇది ఒకటే మనకు ఇప్పుడు ప్రజెంట్ చూడాల్సింది. ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత పక్కన మీకు స్టేట్, మీరు ఏ స్టేట్ అవుతే ఆ స్టేటు. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టేట్లన్నిటికీ అవైలబిలిటీ ఉందన్నమాట. మీరు ఏ స్టేట్ అవుతే ఆ స్టేట్ సంబంధించింది సబ్ స్కీమ్ అనేది ఉంది. దీంట్లో మనము ఏ కేటగిరీ పిఎంజేఏవై చేస్తున్నాం కాబట్టి అదే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాస్ట్ వన్ సెర్చ్ బై ఉంది కదా, ఆధార్ నెంబర్తో కానీ ఫ్యామిలీ ఐడి కానీ పిఎంజే ఐడి కానీ అవేవి మనకు ఉండవు కాబట్టి ఆధార్ నెంబర్ గ్యారెంటీగా ఉంటుంది కాబట్టి మన ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మీ ఆధార్ కార్డు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. పక్కన క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. పక్కన సెర్చ్ అనేది హైలైట్ అవుతుంది, అది ఒకసారి క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు మీ ఫ్యామిలీలో ఉన్న డీటెయిల్స్ మొత్తం, అంటే మీ రైస్ కార్డులో ఎంతమంది ఉన్నారో ఆ డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ పేరు, ఈకేవైసీ స్టేటస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. తర్వాత కార్డ్ స్టేటస్ అన్నమాట, అంటే అప్లోడ్ అయిందా లేదంటే పెండింగ్లో ఏమైనా ఉందా అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత లాస్ట్ చూడండి యాక్షన్ కింద ఇక్కడ డౌన్లోడ్ కార్డ్ అని చూడండి, అంటే మీ ఇంట్లో ఆ రైస్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమందిది ఇక్కడ మనకు కార్డులు అనేది కనిపిస్తుంది అనమాట. మీరు ఒక్కొక్కటి 1 by 1 కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ అనేది నెంబర్ని వెరిఫై చేయమంటుంది. ఫస్ట్ వెరిఫై చేస్తే మీకు మొబైల్కి ఓటీపీ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఆధార్ అనే దానికి ఒక ఓటీపీ వెళ్తుంది, మొబైల్కి అనేది ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. 2 ఓటీపీలు మనం ఇక్కడ ఎంటర్ చేయాలి, అప్పుడే అథెంటికేట్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ కార్డ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు 1 by 1 సెలెక్ట్ చేసుకున్నా వస్తుంది, లేదనుకుంటే అన్ని కలిపి సెలెక్ట్ అవ్వాలని పైన ఉంది కదా, అదే సెలెక్ట్ చేసుకుని ఒకేసారి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి డౌన్లోడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆధార్తో ఓటీపీ ద్వారా కానీ, ఫింగర్ ప్రింట్ అంటే మనకు బయోమెట్రిక్ ఏదైనా ఉంటే దానివల్ల కానీ, ఐఆర్ఐఎస్ స్కాన్ అంటే కంటితో చెక్ చేసి ఉండేది అది కానీ, మనం ఆధార్తో ఓటీపీతో ఇప్పుడు లాగిన్ చేద్దాం. మరొకసారి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది చూపిస్తుంది, వెరిఫై అనేది క్లిక్ చేయాలి. చెక్ బాక్స్ క్లిక్ చేసి అలోని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ ఓటీపీ అనమాట. కార్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. డౌన్లోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఒకసారి మీరు డౌన్లోడ్స్కి వెళ్ళేసి అక్కడ మీ కార్డ్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. దీన్ని ఎన్టీఆర్ వైద్య సేవా పథకం అని కూడా అంటారు, పిఎంజేఏవై అంటారు, లేదంటే ఎన్టీఆర్ వైద్య సేవా పథకం అని కూడా అంటారనమాట. దీంట్లో మనకు 5 లక్షల ఉచిత చికిత్సలకు అవైలబిలిటీ ఉంది అనమాట. ఆరోగ్యశ్రీ కార్డు ఎలాగో ఇది అలాగా మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనమాట. డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్కడైనా మెడికల్ హెల్ప్ కావాల్సినప్పుడు ఈ కార్డు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇదే యాజ్ ఇట్ ఈజ్ మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఎలా చేసాం అనేది మొబైల్లో కూడా యాప్ ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆయుష్మాన్ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ అనేది వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని మీరు సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ కార్డు ఇలా 1 by 1 అన్ని సెలెక్ట్ చేసుకుని మనం డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.